బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మాది వైద్య వెల్నెస్ సెంటర్ 2 శాఖలు ఉన్నాయన్నమాట. ఒకటి హైదరాబాదు, ఇంకొకటి వెస్ట్ గోదావరి ఎల్లెడిపాడులో ఉందన్నమాట. ఫస్ట్ మా సెంటర్లో యాక్చువల్గా మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ వైద్యంతో పాటు బోన్ సెట్టింగు, తర్వాత డీప్ టిష్యూ మసాజు, అలాగే ఆక్యుపంచరు, ఆక్యుప్రెషరు అనేవి ఇక్కడ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరికి అరుణ్ అని పేషెంట్ వచ్చారనమాట. తనకి లోయర్ బ్యాక్ లో మనం చూస్తే తనకి L3, L4, L5 తర్వాత S1 శాక్రమ్, అదే రకంగా తనకి పడడం మూలంగా టెయిల్ బోన్ దగ్గర కూడా విపరీతమైనటువంటి పెయిన్ అనేది వస్తుంది అనమాట. తనకి దీంతో పాటుగా ఈ L3, L4లో తనకి డిస్క్ బల్జ్ కావడం మూలంగా తనకి రైట్ లెగ్ అలాగే లెఫ్ట్ లెగ్ కూడా సయాటికా అనేది వచ్చింది. అది మనం చూసాం. తన ఎంఆర్ఐని చూడకుండానే మనం ముందర తన యాజ్ పర్ ఎంఆర్ఐలో ఏ రకంగా ఉందో అలాగే మనం కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఇప్పుడు తనకి బోన్ సెట్టింగ్ అనేది మనం చేస్తాం. అలాగే సర్వైకల్ దగ్గర కూడా దానికి C3, C4, C5లో కూడా బల్జెస్ ఉన్నాయి, చిన్న బల్జెస్. అందుకని అక్కడ కూడా మనం ఆ C2, C3, C4లో కూడా మనం ఇప్పుడు ఈ బోన్ సెట్టింగ్ అంటే ఈ కైరోప్రాక్టిక్ దీంట్లో ఈ మెథడ్ని ఉపయోగించి తనకి ఆ సయాటికా నుంచి ఆ నొప్పి నుంచి తనని ఎలా కోలుకునేలా ఎలాగ చేయడం అనేది, తర్వాత తనకి డీప్ టిష్యూ మసాజు అలాగే మనకి డ్రై కప్పింగ్ కూడా వాళ్ళు డీప్ టిష్యూ మసాజ్లో డ్రై కప్పింగ్ కూడా చేస్తారన్నమాట తనకి. ఇప్పుడు మనం చూద్దాం బోన్ సెట్టింగ్ అనేది ఎట్లా చేద్దాము అనేది. దీన్ని మనం కైరోప్రాక్టిక్ మెథడ్ అని కూడా అంటాం అన్నమాట. శ్వాస తీసుకోమ్మా. గ్యాస్ వస్తుందా బాగా? తిన్నా. ఇక్కడ ఈ స్కాపులర్ రీజియన్లో T6 దగ్గర నీకు బల్జ్ ఉందన్నమాట. అందుకని నీకు గ్యాస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దాన్ని కూడా ఇప్పుడు మనం సరి చేద్దాం. లిఫ్ట్ చేయమ్మా కాలు కొద్దిగా. ఇక్కడే చేయమన్నా ఇవాళ ఇదంతా సైడ్ ఇలా సైడ్ మామూలు ఫుల్ మసాజ్ చేసేసిన తర్వాత అప్పుడు ఇచ్చేస్తారు. 2 సైడ్స్ కూడా సైడ్ గోడుగా పడుకోవాలి. ఓకేనా? దా ఇంకేస్తారు కిందకు స్ట్రైట్ పెట్టుకోమ్మ.
రెండు కలిపేసుకొని ఇలా వేసేసుకో, లాక్ చేసుకో. ఇప్పుడు మనం స్పైనల్ స్టిమ్యులేషన్ చేస్తున్నాం అన్నమాట తనకి. ఫస్ట్ ఇది పక్కన ఈ ఫస్ట్ 3 ఫింగర్స్ ఫస్ట్ దాంట్లో మధ్య లాస్ట్ తిమ్మిరి ఉంది కదా, ఈ 3 బాగానే ఉన్నాయి. అంటే లాస్ట్ ఫస్ట్ డిగ్రీ కొద్దిగా తగ్గింది. ఓకే గుడ్. ఇది ఎక్కువ ఉంది కదా, బాగా నొప్పి. ఇప్పుడు సర్వైకల్ మ్యానిపులేషన్ చేస్తున్నాం మనం దానికి. గాలి తీసుకొని వదిలేసి మరలా తీసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Good. గాలి తీసుకో. అడ్జస్ట్మెంట్ గన్ ద్వారా కూడా మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. కింద కొడతాం. మనకి C3, C4, C5లో మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. అలాగే తర్వాత T6 రీజియన్లో కూడా దానికి L3, L4లో చేస్తున్నాం అడ్జస్ట్మెంట్. కింది లాంబోసేక్రల్ జాయింట్లో కూడా మనం అనుకున్నాం బల్జ్ ఉందని S1 దగ్గర. ఇప్పుడు సైడ్గా మనం ఈ అడ్జస్ట్మెంట్ గన్ తోటి ఓన్లీ మర్మా పాయింట్స్ దగ్గరే మనం దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం అన్నమాట.
అదే తనకి ఇప్పుడు సయాటికా తర్వాత L3 L4 అడ్జస్ట్మెంట్ చేసాం. ఈ బోన్ సెట్టింగు తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ గన్ తోటి కూడా మనం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం ఇంకా బాగా రిలీఫ్ కోసం డీప్ టిష్యూ మసాజు తర్వాత స్టీమ్ బాత్ కూడా ఉంటుంది. అది అయిన తర్వాత ఇంకా తనకి ఇంకా బాగా రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే సర్వైకల్ దగ్గర కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. తనకి నెక్ అడ్జస్ట్మెంట్ కూడా చేసాం అన్నమాట. సయాటికా దీంతో వచ్చాడు సయాటికా పెయిన్, తర్వాత తనకి ఈ టెయిల్ బోన్ పెయిన్ కూడా వచ్చిందనమాట. మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. కొంచెం రిలీఫ్ అనేది వచ్చింది తనకి ఇప్పుడు. సో పెయిన్ యాక్చువల్లీ నాకు మెయిన్ అయితే బాడీ వెయిట్ వల్ల వచ్చింది. సెకండ్ థింగ్ జిమ్లో ట్రెడ్మిల్ మీద కరెక్ట్గా చేయకపోవడం వల్ల మెయిన్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా బాడీ వెయిట్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకెక్కువ ప్రెషర్ అయింది. ఇప్పుడు ఏమో టెయిల్ బోన్ మీద చాలా పెయిన్ ఉండే అండ్ కాలు కూడా అసలు నడవడానికి రాకపోతుండే, లీస్ట్ నిలబడి నడుద్దామన్నా రాకపోతుండే. బట్ ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇట్స్ లైక్ బాగానే ఉంది. ఇప్పుడు నడుస్తుండే. ఇప్పుడు సెట్టింగ్ వల్ల కొద్దిగా రిలాక్స్మెంట్ ఉంది. ఇప్పుడు లేచి కూర్చోవడం లేకపోతే అసలు చాలా ఘోరంగా ఉండే పెయిన్. ఇప్పుడు బాగానే ఉంది. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మాది వైద్య వెల్నెస్ సెంటర్ 2 శాఖలు ఉన్నాయన్నమాట. ఒకటి హైదరాబాదు, ఇంకొకటి వెస్ట్ గోదావరి ఎల్లెడిపాడులో ఉందన్నమాట. ఫస్ట్ మా సెంటర్లో యాక్చువల్గా మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ వైద్యంతో పాటు బోన్ సెట్టింగు, తర్వాత డీప్ టిష్యూ మసాజు, అలాగే ఆక్యుపంచరు, ఆక్యుప్రెషరు అనేవి ఇక్కడ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. దీంతో మాకు ఏరేడుపాడులో ఉన్నటువంటి వైద్య వెల్నెస్ సెంటర్లో మేము స్టార్టింగ్ నుంచి కూడా ఏ రకమైనటువంటి ఫీజులు లేకుండా దాన్ని రన్ చేస్తున్నాం. ఏ రకమైన ఫీజులు అంటే మేము కన్సల్టేషన్ ఫీజు అనేది తీసుకోవడం లేదు. ఓన్లీ మసాజ్ దానికి తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడానికి సంబంధించిన ఫీజులే తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. అక్కడ అలాగే మనకి హైదరాబాద్లో ఉన్న దాంట్లో కూడా మేము సేవాపరంగా అంటే చాలా వరకు చాలా తక్కువ ఫీజులతో దీన్ని చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సర్వీస్ మోటివ్ తోటి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. ఈ రోజున మనం ఇప్పుడు మన దగ్గరికి బోయినపల్లి నుంచి అరుణ్ అని ఒక పేషెంట్ వచ్చారనమాట. తనకి మనం సర్వైకల్లో పెయిన్, అలాగే L3 L4 అంటే లోయర్ బ్యాక్, తర్వాత అప్పర్ ఈ సర్వైకల్ దగ్గర మెడ దగ్గర నొప్పి, తర్వాత అలాగే నడుం దగ్గర, అలాగే తను కొంచెం హెవీ వెయిట్ ఉండడం మూలంగా తనకి సయాటికా నొప్పి అనేది కూడా బాగా వచ్చిందనమాట. ఆ సయాటికా ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తాం. దాంతోపాటుగా తను మన జిమ్లో ట్రెడ్మిల్ చేస్తుండగా పడిపోయాడు అనమాట. పడిపోవడంతో తనకి ఈ టెయిల్ బోన్ అనేటువంటిది లోపలికి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేస్తాం. దానికి సర్వైకల్ దగ్గర ఈ C3, C4, C5లో బల్జీ అనేది జరిగిందనమాట. కంప్రెస్ అయింది డిస్క్. అలాగే T6 అంటే స్కాపులర్ రీజియన్లో T6 దగ్గర తనకి బల్జీ ఉండటంతో తనకి గ్యాస్ అనేది కూడా ఫామ్ అవుతుంది అనమాట. తను ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా గ్యాస్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. దాన్ని కూడా మనం ఈ క్యారో అడ్జస్ట్మెంట్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అలాగే లోయర్కి వస్తే L3, L4, L5 తర్వాత లంబోసేక్రల్ జాయింట్లో కూడా తనకి పెయిన్ అనేది రావడం, తర్వాత ఈ సేక్రమ్ రీజియన్, తర్వాత ఈ టెయిల్ బోన్, ఈ L3, L4లో పెయిన్ ఉన్న మూలంగా తనకి సయాటికా నెర్వ్ ఎందుచేతంటే L3, L4 నుంచే మన శరీరంలో మన దేహంలో అతిపెద్ద నర్వ్ అయినటువంటి ఈ సయాటికా నెర్వ్ అనేది ఇక్కడి నుంచే మన అరికాలు పాదం దాకా ఇక్కడ దాకా ఉంటుందన్నమాట. ఈ పాదం చివరి దాకా ఈ నర్వ్ ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ పెయిన్ అనేది ఈ ఫిమరాయిడ్ మొదలుకుని ఇదంతా కూడా నమ్నెస్ అయిపోయినట్టుగా లాగుతూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఈ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుందో తనకి ఏ పని చేయాలనేటువంటి కోరిక, తర్వాత సరిగా నడవాలి అనేటువంటి ఇది కూడా ఉండదన్నమాట. అంతే అంతమాట రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. మానసికంగా కూడా తనకి ప్రశాంతత అనేది ఉండదు. అటువంటిది మనం ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత తనకి మనం అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసామో మనం ఈ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట.